guys, welcome back to my YouTube channel. So anyways, ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా హాయ్. I do lifestyle vlogs like beauty, fashion, skincare, everything. What not అన్నది. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి we are going to my home. మా ఊరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే ఇంటి వెల్పుకి ప్రసాదం ఉండి బట్టలు పెట్టడానికి. సో and also I'm all ready. I'm doing my work. Auto kosam waiting. Auto ste will get started. I'll show you all the vlog. But I'm like everything in the vlog anamata. Yeah. Guys, నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. సో మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళు పొయ్యి పెట్టి ప్రసాదం వండడానికి కర్రలు అవన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళు అవన్నీ సెట్ చేసుకునే టైంలోపు నేను లాగిన్ టైం అవుతుందని చెప్పి ఒక ప్లేస్ వెతుక్కుంటున్నాను. ఈలోపు నాకు గుడి ముందు ఒక బెంచ్ కనిపిస్తే ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ అవన్నీ సెట్ చేసుకొని కూర్చొని వర్క్ చేసుకున్నాను అనమాట. పొయ్యి వెలిగించడానికి లేదా పాలు పోయడానికి బెల్లం వేయడానికి ఇలా మెయిన్ పార్ట్స్ నా చేపించి మిగిలినంతా మా మమ్మీ మా అక్క చూసుకున్నారనమాట. అండ్ మా ఇంటి వెల్పు ఈవిడ ఆవిడ పేరు అంకమ్మ తల్లి. అంకమ్మ తల్లికి మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇలా బట్టలు పెట్టి పరవన్నం వండుతామన్నమాట. నేను టైం చెప్తాను, లైక్ అమ్మ ఎప్పుడు వెళ్ళి అంకమ్మ తల్లికి పరవన్నం వండొద్దాము అని అనుకొని మేము నెక్స్ట్ డే వెళ్ళిపోతాము ఇలాగా. సో బేసిక్గా ఎందుకు ఇంటి వెల్పుకి ఎవ్రీ ఇయర్ పెట్టాలి అని అంటే ఆవిడని ఎంత బాగా చూసుకుంటే ఆవిడ మనల్ని మన దగ్గరికి ఎలాంటి బాధలు రాకుండా అంతా చూసుకుంటారు, వెల్త్ ప్రాస్పెరిటీ ఇస్తారని ఒక నమ్మకం అన్నమాట. అండ్ వి మేక్ షూర్ దట్ ఎవ్రీ ఇయర్ మేము పెట్టేవన్నీ జాగ్రత్తగా అన్నీ గుర్తుపెట్టుకొని పెడతామని. ఒకసారి ఇలానే మర్చిపోతే ఆవిడ మా నాన్నమ్మ వంటి మీదకి వచ్చి అడిగారనమాట. సో అలా మేము ప్రతిసారి కంపల్సరీ అన్నీ గుర్తుపెట్టుకొని పెడతాము. అండ్ నెక్స్ట్ మేము శివాలయానికి వెళ్ళిపోయాము, విచ్ ఇస్ అ వెరీ ఫేమస్ టెంపుల్. ఇక్కడ మా మమ్మీ ఫొటోస్ తీయు వీడియోస్ తీయు నన్ను అని చెప్పి బాగా అడుగుతున్నారు. సో వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసాను అనమాట వాళ్ళని. నేను నాతో కూడా ఫోటోలు దిగాలి రా అని చెప్పి మమ్మీ నాతో కూడా చాలా ఫోటోలు దిగారు. యాజ్ యూ కెన్ సీ మా మమ్మీ గుడి అంతా పెట్టంగానే సరిపోద్దా, యూట్యూబ్ అంతా చూపించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అని చెప్పి మా మమ్మీ చెప్తుండే. అంటే సరే అమ్మ నేను అన్నీ చూపిస్తాను తీస్తాను అని చెప్పి చెప్తున్నా మా మమ్మీకి. సో ఇది గైస్ మా ఊర్లో ఫేమస్ శివాలయం. మా ఊరనే కాదు, చుట్టుపక్కల ఊర్లో కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఇది, చాలా పెద్ద టెంపుల్. సో అదంతా నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఒకసారి ఒక పాము వచ్చి శివుడికి అభిషేకం చేసి 3-4 hours శివలింగం మీద అలా కూర్చుందనమాట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆ పాము అని కాదు తెలీదు, బట్ ఎవ్రీ ఇయర్ ఒక పాము వస్తుంది అలా పూజ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయాము. అక్కడ నేను ఏం షూట్ చేయలేదు ఎందుకంటే కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇక్కడ చిన్న ఆవు దూడ ఉంటే దాన్ని వీడియో తీసాను, కొద్దిసేపు దాంతో ఆడుకొని అండ్ నెక్స్ట్ మేము మా తోటకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా నాన్న ఇక్కడ వాంటెడ్ టు షో తోట ఎలా నడుస్తుంది ఏంటి, ఎంత బాగుంది అంటే లైక్ ఎంత బాగా పూత వచ్చింది అవన్నీ చూపించాలనుకున్నారు. వై ఎస్పెషల్లీ అని అంటే ఇయర్ మా డాడీయే తోటని చేస్తున్నారు కవులకి ఇవ్వకుండా. సో అందుకని ఈ వాంటెడ్ టు షో. ఇక్కడ మా మమ్మీని వీడియో తీస్తుంటే మా మమ్మీ వాజ్ లైక్ వద్దు జుట్టుకి లైక్ గాలికి నా జుట్టు అంతా ఎగిరిపోతుంది, నేను మంచిగా రాను అది ఇది అని చెప్పి. సో బట్ ఎనీవే నేను వీడియో తీసేసాను అనమాట. వీడియో తీసేసి పెట్టేశాను. లెవెల్ అయిపోయింది కదా. కాలం ఉంది కదా, ఏ సాల్ కాసాలి ఇప్పుడు 2 సార్లు కలిపి ఒకటి లైన్ వదిలి పెడితే ఇక్కడ రాలేదు పోతే మళ్ళీ ఆ చెట్టు ఎండ పోతే ఉంది. ఇగో కాయ ఉంది, ఇగో బొడ్డ చెట్టుకి మొత్తం అంతా పోతే ఉంది. అయ్యో 4-5 సంవత్సరాలు అమ్మాయి వేసి చెట్లు 4 సంవత్సరాలు నిండిపోయింది. మళ్ళీ ఈ చెట్టు అంతా పోతే ఉంది. ఇది కలెక్టర్ కాయ.
గైస్ మేము ఎప్పుడు మా తోటలో ఉన్నామన్నమాట, మామిడి తోట. అండ్ హియర్ వి ఆర్ లైక్ అంతా చూసి వెళ్తామని వచ్చాం. సో చూస్తున్నాం ప్రతిదీ. హియర్ మా నాన్న ఎవరికి అమ్మకుండా ఆయనే చేస్తున్నారు. సో హీస్ హ్యాపీ దట్ పూత వచ్చింది చెట్లకి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ అని. సో యా, బట్ ద ఫాల్ ఏంటి చెప్పనా, మా తోటకు వచ్చే దారి చాలా పెద్దగా ఉండేది, పెద్ద లారీ పట్టేది. అట్లాంటిది ఇప్పుడు ఆటో కూడా పడతలేదు. ఆ పక్క అటు ఇటు తోటలు మా దారిలోకి కంచెం జరిపేస్తున్నారు అనమాట ఎవ్రీ ఇయర్. ఐ డోంట్ నో హౌ. మా డాడ్ భయం అంటే తెలుసా, రేపు నీకు ఇదంతా ఇస్తే అసలు ఎలా మెయింటైన్ చేస్తారు అని. నేనైతే గొడవ కన్నా వెళ్ళిపోయి నాకు నేను తెచ్చేసుకుంటా. ఐ డోంట్ నో అబౌట్ మై అన్నయ్య, బట్ నా తోట నాకు ఏదైనా అప్పగించారు అంటే నెక్స్ట్ లెవెల్ ఎట్లా చేస్తా అన్నమాట. యా, వేర్ ఇస్ మై మామ్ అండ్ డాడ్. కనిపిస్తలే వాళ్ళు ఎక్కడున్నారో, కానీ మాటలు వినిపిస్తున్నాయి. సో యా, అప్పుడప్పుడు పాములు అవి కూడా వస్తుంటాయి, బట్ నేను పెద్దగా ఏం భయపడను. ఐమ్ వాక్ చేసుకుంటా ఇవా లైక్ వీడియోలు చేసుకుంటా దర్శనం చేసుకుంటా కూర్చున్నాను. యా, లెట్ మీ షో యూ గైస్. వెయిట్, I'll just I'll turn the back camera on. సో అది లాస్ట్ అనమాట చెట్టు. అండ్ ఈ కంచె లైక్ మీకు కంచె కనిపిస్తుందో లేదో, ఆ కంచె అవతల మా అత్తయ్య వాళ్ళది, మా డాడీ వాళ్ళ అక్కది. సో ఇదంతా మందే అనమాట. అంటే మంది కాదు, మా అన్నయ్యకి ఇచ్చేస్తారు ఆబ్వియస్లీ, విచ్ ఇస్ ట్రూ. బట్ దీని మెయింటెనెన్స్ అంతా నేనే చేస్తాను, నాకు అర్థమైంది. అది నేనైతే నాదన్నది నేను ₹10 కూడా వదులుకోకుండా గొడవ వాడి కొట్టి మరీ తెచ్చుకుంటాను నేను. యా, దాట్స్ మీ. యా, దాట్స్ మై మూమెంట్ డాడ్. వస్తున్నా. మమ్మ 12 అవుతుంది, సాఫ్ అయిపోయింది అప్పుడు. సో ఇక్కడ నేను మా మమ్మీని అడుగుతున్నా అనమాట, మనం కూడా రూమ్ వేసుకుందాము అని తోటలో. ఎందుకంటే తోటలోకి ఎవరైతే కాపలా ఉంటాడో ఆయన ప్రాపర్గా 2 గుడిసెలు తయారు చేసుకొని మంచిగా ఇల్లులాగా కట్టుకున్నారు. సో అది చూసి నేను కూడా అడిగాను అనమాట. మా మమ్మీ ఓకే అది చేద్దాము, ప్లాన్ ఉంది యాక్చువల్గా అని చెప్తున్నారు. అండ్ దీని తర్వాత మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక ½ an hour ఉండి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అండ్ దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్ హోమ్. ఎందుకంటే నాకు 1:30కి మీటింగ్ ఉంది, వీడియో కాల్ మీటింగ్. అండ్ దానికన్నా ముందే ఇంటికి వెళ్ళిపోవాలి అని ప్లాన్. సో తొందరగా స్టార్ట్ అయిపోయాము. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.